ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి 2025 తుది ఎంపిక జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్సైట్ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మెగా డిఎస్సి హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ఈ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని, ఈసారి అవకాశం రాని అభ్యర్థులు నిరాశ చెందొద్దు అని మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, పురపాలక, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలోని ఖాళీల భర్తీకి ప్రక్రియ చేపట్టారు. మే 15 వరకు దరఖాస్తును స్వీకరించగా మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2 షిఫ్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 7 దశల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశాకే తుది జాబితాను రూపొందించినట్లు ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద, అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేసిన తొలి సంతకం డిఎస్సి పర్మిట్ చేస్తూ వారు ఉత్తర్వులు ఇవ్వటము. 1 సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయటం జరిగింది. దీనిలో 16,347 పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. 10 మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, ఇలా రకరకాల మేనేజ్మెంట్సు, 6 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రివర్యులకు ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో చాలా పారదర్శకంగా ఉంటూ డిపార్ట్మెంట్ మొత్తం, ఇటు కింద స్థాయి డియూ ఆఫీస్ సిబ్బంది నుంచి పైన కమిషనరు, గవర్నమెంటల్ సెక్రటరియట్లో పనిచేసిన సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి దాదాపు 100 పైన కేసులు కూడా దీని మీద పట్టడం జరిగింది. కానీ ప్రతి దాన్ని కూడా ఓపికగా కోర్ట్స్కి తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఆటంకం రాకుండా, ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసినందుకు సంతోషిస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఎగ్జామ్కి సంబంధించి చూస్తే
మొత్తం 5,77,675 అప్లికేషన్స్ మనకు రావటం జరిగింది. దాంట్లో క్యాండిడేట్స్ అంటే కొంతమంది మోర్ దెన్ 1 అప్లికేషన్ కూడా పెడతారు కాబట్టి 3,36,300 మనకి క్యాండిడేట్స్ ఉన్నారు. దీనికి 80% కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే 20% టెట్ మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగానే ఇది ఫాలో అయ్యాము. మరి ఎంతో పారదర్శకంగా మనం ఎగ్జామ్ సెంటర్స్ అన్నిట్లో కూడా పూర్తి చేసుకున్న తర్వాత కీ రిలీజ్ చేసేటప్పుడు కూడా అందరికీ తెలిసే విధంగా ముందు డ్రాఫ్ట్ కీ పబ్లిష్ చేసి ఆ కీ మీద మనం దాదాపు 1,40,000 అబ్జెక్షన్స్ వచ్చినా వాటన్నిటి కూడా కూలంకుషంగా పరిశీలించి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే 16